హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి కంప్లీట్ అయ్యి చాలా రోజులు అయింది. సో వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఇప్పుడు కుదిరిందనమాట. ఇంక మధ్యలో ఎక్కడా కుదరలేదు. సో ఇక్కడైతే రవి వాళ్ళు బయటకు వెళ్తున్నారు, పిల్లలు అండ్ రవి. అండ్ నేనైతే ముందంతా అసలు షూట్ చేయటం మర్చిపోయాను. అసలు గుర్తులేదు ఒక వ్లాగ్ తీయాలి అని చెప్పి హడావిడిలో మర్చిపోయాను. సో ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు వీడియో షూట్ చేశాను. ఓ అవును కదా, వీడియో షూట్ చేయాలి కదా అని చెప్పి అప్పుడు షూట్ చేశాను. సో మధ్యలో అంతా అంటే మార్నింగ్ నుంచి అంతా అది మిస్ అయిపోయింది. సో ఇక్కడ ఇంటికి రావటంతోనే అమ్మ బెల్లం నలగొట్టమని చెప్పి బెల్లం ఇచ్చింది. సో అదైతే ఇక్కడ దంచుతున్నాను అనమాట. అంటే పొంగల్లోకి అండ్ సుకీల్లోకి, అంటే బూరెలు అంటారు కదా, సో మా సైడ్ సుకీలు అంటారు, దాంట్లోకి అయితే బెల్లం దంచేస్తున్నాను. సో బాగా మెత్తగా దంచేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే రవి అస్సలు రాడండి ఫొటోస్కి, అయితే బలవంతంగా లాగాలి, అక్కడ ఇదే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నాన్న అంతా రెడీ చేస్తూ ఉన్నాడు. పీట మర్చిపోయాను, అది మా ఇంట్లో ఉంది పీట. సో ఇంకా వాళ్ళు పెట్టుకునే పీట మీదే చేస్తున్నాడు. సో ఇక్కడైతే నేను సుకీలకి మిక్సీ పడుతున్నాను అనమాట. సుకీల పిండి బెల్లము రెండు మిక్స్ చేసి ఇక్కడైతే మిక్సీ పడుతున్నాను. సో ఒక పక్క అమ్మ వంటలు చేస్తుంది. అసలు నేనేం షూట్ చేయాలి ఆ రోజు, నాకు అసలు గుర్తులేదు ఒక వ్లాగ్ షూట్ చేయాలి అని చెప్పి. ఒకవేళ నేను ఫోన్ పట్టుకుని వీడియో తీస్తూ ఉన్నాను అంటే నాకు పూజ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ పోతుంది అని చెప్పి నాకు అసలు మైండ్లోకే రాలేదు ఒక వీడియో తీయాలి అని చెప్పి. నేనే తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, అన్నీ నేనే, నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరనమాట. సో అందుకు చాలా వరకు అంటే చెయ్యాలనుకున్నది కూడా చాలా డీమోటివేట్ అయిపోతూ ఉంటాను. ఓకే ఇది చేద్దాము అనుకుంటాను, ఆ టైంకి అనుకూలించదనమాట. ఎవరు సపోర్ట్ లేక చాలా డీమోటివేట్ అయిపోతూ ఉంటాను, అనుకున్నవి చేయలేకపోతానమాట. సో ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమంతా కంప్లీట్ అయ్యి వంటలు పని అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి టైం వచ్చేసి 11 అయింది. 11 కూర్చున్నాం అనమాట పూజ దగ్గర. 11:30 అలా అయింది. సో ఇక్కడైతే అందరికీ కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఈసారి వినాయక చవితి కందుకూరులోనే అనమాట, అమ్మ వాళ్ళ ఇంట్లో. మా నాన్నే పంతులు, మా నాన్నే మంత్రాలు చదువుతున్నాడు, నేను రవి అండ్ స్ఫూర్తి కూర్చున్నాం. ఇక్కడ పూర్వీకి వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను తీయద్దు, తీ అంటూ ఉంది. సో ఇక్కడైతే కొంచెం మధ్యలో పూజ గ్యాప్ వచ్చింది, అందుకే ఇక్కడ ఇలా వీడియో తీశానమాట. సో ఇక్కడైతే పూజ కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ పూర్వీ అయితే మార్నింగ్ మంచి డ్రెస్ వేసాను. సో అది ఇప్పేసి ఇలా ప్యాంట్ నిక్కరు టీషర్ట్ వేసుకుంది. సో పిల్లలకి ఇదే చాలా కంఫర్ట్గా ఉంటుంది, కొత్తదా పాతదా అని పక్కన పెడితే. సో ఫస్ట్ వాళ్ళ కన్వీనియంట్ చూసుకోవాలి, వాళ్ళు మంచిగా ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. నేను నార్మల్గా అయితే ఎక్కువ హెవీ డ్రెస్సెస్ అయితే అసలు వేయను. సో పండగ కాబట్టి కొంచెం ఎథ్నిక్ వేర్ అలా చూస్ చేసుకొని వేశాను, కానీ అసలు ఉంచుకోలేదనమాట. గట్టిగా 10 to 15 మినిట్స్ కూడా ఉంచుకోలేదు, అంత చిరాకు అనమాట వాళ్ళకి హెవీ డ్రెస్సులు. సో మేము అసలు పెద్ద ఎక్కువ ఏం కొనము. అండ్ ఇక్కడైతే పూజ అయితే మంచిగా జరుగుతూ ఉంది. చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఇలా పూజలు చేసుకుంటూ ఉంటే. సో బేసికల్గా నాకు చాలా ఇష్టం అనమాట పూజలు చేసుకోవటం, లేకపోతే ఇలా కొంచెం అన్నదానాలు చేయటము, టెంపుల్స్కి వెళ్ళటం, అవి అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్. సో అంటే చెప్పాను కదా, సో కొంచెం సపోర్టివ్గా ఉంటే నాకు కొంచెం బాగా ఉంటుంది. కాకపోతే నేను కొన్నిసార్లు చాలా హెల్ప్లెస్ అయిపోతూ ఉంటాను. నిజం చెప్పాలి అంటే అసలు ఈ వీడియోని నేను అసలు ఎడిటింగ్ చేయలేదు. అసలు ఆ రోజు ఏమి ఎక్కువ షూట్ చేయలేదు, ఉన్నదే పెట్టేశాను. అండ్ ఇక్కడైతే
పూర్వి అయితే ఆడుతూ ఉందనమాట. సో, దీన్ని కూడా అలానే ఉంచేశాను. పెద్దయిన తర్వాత వీళ్ళు చూసుకోవడానికి చాలా బావుంటది. ఓకే. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ఆ ఏజ్‌లో ఇలా ఆడుకున్నాను పూజ చేయకుండా. ఇలా గందరగోళం చేశాను. అంటే నేను, అక్క ఇద్దరం కలిసి ఇలా కూడా చేశాము అన్నట్టు అని అదొక ఫీలింగ్ వస్తది గదా! సో, ఆ మెమొరీ కోసం అలానే ఉంచేశాననమాట. అండ్ ఇదొచ్చేసి ఈవినింగ్. సో, ఐటెమ్స్ కూడా నేను అసలేం షూట్ చేయలా. సో, ఇదొచ్చేసి ఈవినింగ్. నేను చెప్పాను గదా! మా ఇంటి పక్కన ఒక గ్రంథాలయం ఉంటుంది. సో, అక్కడ చాలా చేస్తారు అని చెప్పి ఇంకా అక్కడికే వెళ్తున్నాము. సో, ఈవినింగ్ ఇంకా రెడీ అయ్యేసి పూజ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇది మా ఇంటి పక్కనే ఒక వినాయకుడిని పెట్టారనమాట. పిల్లలందరూ కలిసి పెట్టారు. మంచిగా మనీ కలెక్ట్ చేసి మంచిగా పెట్టారు. సో, చాలా బాగా అనిపించింది. ఇది కూడా మాకు ఇంటి పక్కనే. సో, ఇక్కడంతా డెకరేట్ చేసి ఇలా చేశారనమాట. చాలా బావుంటది. ఇది ఎప్పటినుంచి నా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. ప్రతి ఇయర్ కొత్తగా వెరైటీగా చేస్తారు. సో, ఈ ఇయర్ ఏంటి అంటే నార్మల్‌గా సింపుల్‌గానే చేశారు. మాల్ సెట్టింగ్ ఏసి ఇలా చేశారు. ఇంకా ఎప్పుడు ఎలా అంటే ఇంక జనాల్ని అట్రాక్ట్ చేసే విధంగా డెకరేట్ చేస్తారనమాట. బయట నుంచి పిలిపించి సెట్టింగ్ చేస్తారు. సో, ఇక్కడొచ్చేసి వినాయకుడు బాగా చేశారనమాట. ఆ పైన అంతా అది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఈ మధ్యలో అంతా ఉంది. అంతా అది రియల్ ఫ్లవర్సే. సో, న్యాచురల్‌గా ఉంది చూడటానికి. సో, ఇక్కడైతే మేము దర్శనం చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఇది కూడా సెట్ చేశారనమాట. చాలా బావుంది. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి అవాహనం సమర్పయామి స్తయోః అర్ఘ్యం సమర్పయామి తమలపాదనేడు పాదయో. కందుకూరులో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడిందనమాట ఒక 2 డేస్. కానీ నాకైతే ఫుల్ స్వెట్టింగ్. ఈ చెమట మాత్రం నన్ను వదిలిపెట్టి అస్సలు పోదు. సో, ఇక్కడైతే మంచిగా సెట్ చేశారు. వాటర్ ఒక ఫౌంటైన్ లాగా మధ్యలో రాధాకృష్ణులు ఉన్నారు. అండ్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. ఇది మా సందులో చాలా సందడిగా ఉంది. మంచిగా అనిపించింది నాకైతే. మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి. అండ్ మా ఎదురింటి ఆంటీ అండ్ అమ్మ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంచెం ఇలా జనాలు కలుస్తూ ఉన్నా కూడా కొంచెం మైండ్ చాలా రిఫ్రెష్‌గా ఉంటది. ప్రతిరోజు కూర్చొని ఏం మాట్లాడం గదా! సో, ఇక్కడైతే ఇంకా ఇంటికెళ్ళిపోతున్నాము. ఇది వినాయకుడి గుడి. సందుకు ఎదురుగానే ఉంటుంది వినాయకుడి గుడి. ఇక్కడ కూడా ఉభయాలన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇదంతా ఈ రోడ్లో అంతా మేము చిన్నప్పుడు ఆడుకున్నాం. మా ఫ్రెండ్స్ ఇల్లులు కూడా ఇంక ఇక్కడే అనమాట. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే కనుకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే దెన్ బై. టేక్ కేర్. గుడ్ నైట్.